పెద్దవాళ్ళు అవాయిడ్ చేస్తారని అనుకున్నా. బట్ పిల్లల కోసం, ఫ్యామిలీస్ కోసం వెళ్తారు. నిజం చెప్పండి, మీరు మహేష్ బాబు వాయిస్ ఓవర్ కోసం చూసారా లేకపోతే సినిమా ముఫాసా అని చూసారా? నేను రెండింటి కోసం చూసాను భయ్య. నేను యాక్చువల్ గా సినిమా కట్టు బానిస, టీఎఫ్ఐ బానిస, సినిమా బానిస. టీఎఫ్ఐ కాదు, తమిళ్ చూస్తా, మలయాళం చూస్తా, కన్నడ చూస్తా, కొరియన్ కూడా చూస్తా. తెలుగులో కలెక్షన్స్ ఎక్కువ ఉన్నాయి ముఫాసాలో మిగతా లాంగ్వేజ్ ల కంటే, అంటే కారణం మహేష్ బాబేనా? కారణం మహేష్ బాబు గారు. అండ్ మీరు ఒకటి అబ్జర్వ్ చేయండి, ఈ ఒక్క సినిమా అని కాదు, ఇండస్ట్రీలో ఏ ఇండస్ట్రీలో చూసుకున్నా తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన కలెక్షన్స్ కానీ, తెలుగు ఇండస్ట్రీలో వచ్చిన టికెట్ రేట్ సేల్స్ కానీ ఎక్కడా రావు. అది మహేష్ బాబు గారు ప్యూర్ వాయిస్ వల్ల కాదు, ఆయన వల్ల ఉంటుంది ఖచ్చితంగా, ఆయన ఇంపాక్ట్ అనేది ఉంటుంది. బట్ ఆయన ఒక్కడి వల్ల అనేది నేను చెప్పను. ఎందుకంటే మన తెలుగు ఆడియన్స్ సినిమాని ప్రేమించినట్టు ఏ ఆడియన్స్ ప్రేమించరు, ఇది ఖచ్చితంగా చెప్పొచ్చు. ఇది హాలీవుడ్ కాదు, బాలీవుడ్ కాదు, టాలీవుడ్ కాదు, మాలీవుడ్ కాదు, ఇంకే వుడ్ అయినా కాదు. ఎన్ని వుడ్లు తీసేసినా కూడా టాలీవుడ్ ఆడియన్స్ ఆర్ బెస్ట్ ఫర్ ఎవర్. అందుకే మన తెలుగు ఇండస్ట్రీకి ఉన్న ఇంపాక్ట్, ఎవరన్నా ఏ సినిమా అన్నా తెలుగులోనే తీద్దామని చూస్తున్నారండి. తెలుగు వాళ్ళు కూడా మన ఇండియన్స్, మన తెలుగు సినిమాని ఇండియన్ లెవెల్లో కాదు, ఇంటర్నేషనల్ లెవెల్లో తీసుకెళ్ళారు. సో అది తెలుగు సినిమాకి, తెలుగు వాళ్ళకి ఉన్న ఇంపాక్ట్ ఈ రోజున. సో తెలుగు సినిమా అంటేనే, తెలుగు ఆడియన్స్ అంటేనే సినిమా పిచ్చోళ్ళు భయ్య. సినిమా కోసం పుట్టింది మన తెలుగు ఇండస్ట్రీ.